అందరికీ నమస్కారం. నేను డ్రోన్ స్క్రీన్ లాక్ యాప్కి వెళ్ళి ఎట్లా చేయాలో నేను చెప్తాను వినండి. రాయల్ డ్రోన్ స్క్రీన్ యాప్కి వెళ్ళి ఎట్లా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలో చెప్తాను. కోవూరు ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ హస్త గుర్తుకు ఓటు వేసి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడ్వర్టైజ్మెంట్స్. ఇప్పుడు ఎనేబుల్ డోర్ లాక్ అని వస్తుంది. ఓకే అని కొట్టాలి. ఓకే అని కొట్టిన తర్వాత ఇక్కడెక్కడ రాయల్ డోర్ స్క్రీన్ లాక్ అని వస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయాలి. నేను యాక్చువల్లీ ఏంటంటే ఓన్లీ నా యాప్ కనిపెట్టేటట్టు పెట్టాలనుకున్నా, కానీ అట్లా పెడితే నా రెండు కనిపించాలి కదా, నా మోంగోర్ యాప్ కూడా. సారీ, నేను ఏదైతే డోర్ స్క్రీన్ లాక్ పిన్ నెంబర్ చెప్తున్నానో అదన్నీ మళ్ళీ తర్వాత మార్చుకుంటాను. అవన్నీ చెప్పకూడదని నాకు తెలుసు, యూట్యూబ్ లింక్తో సహా. ఇప్పుడు నేను ఎంటర్ న్యూ పిన్ అని కొడతా. నా న్యూ పిన్ 2821. ఇంకోసారి 2821 కొట్టిన తర్వాత ఎంటర్ యువర్ ఆన్సర్ కొడతా. ఎంటర్ యువర్ ఆన్సర్ సాయి సమర్థ్ అని కొడతా. అప్పుడు డన్ అని కొడతా. ఇప్పుడు ఏం చేస్తానంటే కోవూరు ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ హస్త గుర్తుకు ఓటు వేసి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పిన్ కోడ్ కొడతా. ఎనేబుల్ డోర్ స్క్రీన్ లాక్ ఎట్లాగో కొట్టా. ఇంకోసారి చేస్తా. Wait 1986. రాంగ్ రీఎంటర్ పిన్ అని వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తుంటే డోర్ టిమ్ యాప్కి వెళ్ళి నేను వాల్పేపర్గా కూడా సెట్ చేసుకుంటా. సెట్ చేసుకోవచ్చు. సెట్ వాల్పేపర్ అని కూడా ఉంటుంది. సెట్ వాల్పేపర్ కూడా అని ఉంటుంది. సెట్ వాల్పేపర్ అని ఉంది కదా, సెట్ వాల్పేపర్గా కూడా సెట్ చేసుకున్నాను. చూడండి, వాల్పేపర్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు మీరు డోర్ థీమ్ మ్యాప్కి వెళ్ళి సెట్ వాల్పేపర్ కొట్టారు కదా, ఎనేబుల్ డోర్ లాక్ స్క్రీన్ పిన్ లాక్ కొట్టారు. 2821 ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే ఇప్పుడు మీరు ఇట్లా ఓపెన్ చేశారు కదా, ఇట్లా ఓపెన్ చేస్తే 2821 ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. చూడండి, ఇలా ఇది వాడుకోవాలి. కావాలంటే ఇంకో ట్రయల్స్ చూపిస్తాను. కోవూరు ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ హస్త గుర్తుకు ఓటు వేసి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడ్వర్టైజ్మెంట్ తీయడానికి ఉండదు.
ఇప్పుడు మీరు డోర్ థీమ్ యాప్కి వెళ్ళి సెట్ వాల్ పేపర్ కొట్టారు కదా, సెట్ వాల్ పేపర్ కొట్టారు కదా, సెట్ వాల్ పేపర్ కొట్టిన తర్వాత ఇప్పుడు వాల్ పేపర్ సెట్ అయిందో లేదో చూసుకోవాలి. వాల్ పేపర్ సెట్ అయింది చూడండి, వాల్ పేపర్లో టైంతో సహా వస్తుంది 2821. కావాలి అంటే మనం పిన్ కూడా మార్చుకోవచ్చు. ఎట్లా అంటే డోర్ థీమ్ యాప్కి వెళ్ళి ఈవీఎం బ్యాలెట్ వరుసలో 3వ నెంబర్ పై నొక్కి సైకిల్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి మన కావాలి అంటే ఇది కూడా మార్చుకోవచ్చు. సెట్ వాల్ పేపర్ అని ఉంది. సెట్ వాల్ పేపర్ నొక్కిన తర్వాత ఇప్పుడు నేను మార్చింది వచ్చిందో చూడండి, టైంతో సహా వచ్చింది. ఇప్పుడు డోర్ స్క్రీన్ రాయల్ డోర్ స్క్రీన్ ఈవీఎం బ్యాలెట్ మార్కెళ్ళి ఈవీఎం బ్యాలెట్ వరుస ఇప్పుడు రాయల్ డోర్ స్క్రీన్ యాప్కి వెళ్ళి సెట్ వాల్ పేపర్ తీసేసారు కదా, కోవూరు ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఇప్పుడు కావాలంటే మనం ఇది కూడా మార్చుకోవచ్చు. ఏంటంటే ఇది ఉంది కదా, దీన్ని వాల్ పేపర్గా మార్చుకోవచ్చు. నేను వాల్ పేపర్గా మార్చుకోను. ఇప్పుడు ఏంటంటే పిన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అట్లా 1986 ఒకసారి చేంజ్ చేసి ఉంటాం కాబట్టి అదే పిన్ పెట్టుకోవాలి. అంటే ప్యాటర్న్ మార్చుకోవచ్చు. ప్యాటర్న్ నేను ఇట్లయినా మార్చుకుంటాను. సరే, కోవూరు ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ ఇప్పుడు ప్యాటర్న్ ఉంటుంది కదా, రాంగ్ ప్యాటర్న్ అని వస్తుంది కదా, డాట్స్ లాక్ పెట్టుకోవచ్చు. డాట్స్ లాక్ ఇట్లా పెట్టి ఇది కూడా ఒక రకంగా ఓకే. ఇప్పుడు ప్యాటర్న్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను పిన్ సెట్ చేసుకున్నా కాబట్టి ప్యాటర్న్ సెట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ పిన్ సెట్ చేసేసుకున్నా.
ఇప్పుడు ఈ విధంగా మీరు చేయొచ్చు. Simplify your tenant search with nobroker.com. Get a dedicated relationship manager to help. మీకు కావాలంటే ఫింగర్ ప్రింట్తో కూడా చేసుకోవచ్చు. ఎనేబుల్ ఫింగర్ ప్రింట్ ఐడి అని వస్తుంది. లాగిన్ విత్ ఫింగర్ ప్రింట్. ఫింగర్ ప్రింట్ లాక్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పుడు తీసేసుకున్నాను. Fingerprint lock on. Login with fingerprint. Fingerprint lock off చేసేసుకున్నా కాబట్టి లాక్ సెట్ చేసేసుకున్నా. పాస్కోడ్ కొడితే ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. ఫస్ట్ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. 199862821. Thank you.